సంవత్సరంలో కూడా వచ్చే ధనుర్మాసంలో శుద్ధ ఏకాదశి నాడు మనము వైకుంఠ ఏకాదశిగా పూజిస్తాం. అంటే పుష్యమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి, దాన్ని వైకుంఠ ఏకాదశిగా మనం పూజిస్తాం. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఎందుకు జరుపుకుంటామంటే మనకి భాగవతము, భారతము, రామాయణ ఇతిహాసాలలో అంతా కూడా ఏమని చెప్పబడింది, మనకి వైకుంఠ మార్గము ఉత్తర ద్వారంగా ఉంటుంది, అలానే ఆ యొక్క వైకుంఠం అనేది ఉత్తరంగా ఉంటుంది అని చెప్పారు. ఈ యొక్క శుద్ధ ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం చేయడం ద్వారా మనము చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి స్వర్గలోకంలో వైకుంఠానికి చేరుకుంటామని చెప్పి మనందరికీ కూడా పురాణాల్లో చెప్పబడింది. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం ద్వారా దేవతలు, మునులందరూ కూడా వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని చూసేదందరికీ ఆ యొక్క వైకుంఠ ద్వారంగా వెళ్తారంట. అయితే వైకుంఠంలో ఎలా అయితే ఉంటుందో మనందరికీ కూడా తెలియాలి అని చెప్పి ఆలయాలలో ఈ శుద్ధ ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి అని చెప్తారు. ప్రతి నిత్యము కూడా మనము తూర్పు ద్వారంగా ఆ యొక్క భగవంతుని దర్శిస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క ఏకాదశి రోజున మాత్రము ఆ యొక్క భగవంతుని దర్శించడం ద్వారా అనేక కోటి లాభాలు కలుగుతాయని చెప్పి మనందరికి కూడా చెప్పబడింది. అలా ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనము అనే పదానికి ఇంకో పేరు కూడా ఉంది, పర అని పేరు. ఆ యొక్క పరలో కూడా ఏముంటుంది అంటే మనము వైకుంఠ ద్వార దర్శనం చేయడం ద్వారా అనేక జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి ముక్తి పొందుతామని చెప్పి కూడా మనందరికీ కూడా చెప్పబడింది. మనందరం కూడా ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనం చేసి మనకున్న సకల పాపాలన్నీ కూడా తొలగిపోయి ఆ యొక్క శ్రీమన్నారాయణ అనుగ్రహం మనందరి మీద కూడా